ఓకే అండి, మనం ఈ వీడియో నుంచి మిక్సర్స్ అనే కాన్సెప్ట్ నుంచి ఏ క్వశ్చన్లు వస్తున్నాయి, అసలు ఎగ్జామ్స్లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, దాన్ని సింపుల్గా సింగిల్ స్టెప్లో ఎలా చేయాలనేది ఒకసారి ఈ వీడియోలో నేర్చుకుందామండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ది కాస్ట్ ఆఫ్ టైప్ ఏ రైస్ ఈజ్ 15 రూపీస్ పర్ కేజీ అండ్ టైప్ బి రైస్ ఈజ్ 20 రూపీస్ పర్ కేజీ ఇఫ్ బోత్ టైప్ ఏ అండ్ టైప్ బి ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేషియో 2:3. దెన్ ది ప్రైస్ పర్ కేజీ ఆఫ్ ది మిక్స్డ్ వెరైటీ ఆఫ్ రైస్ ఈజ్ అన్నాడండి. చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి, బేసిక్ క్వశ్చన్. ఒకసారి మిక్సర్స్ అండ్ డెలిగేషన్లో మీకు కొన్ని కాన్సెప్ట్లు చెప్తా, 2 ఫార్ములాలు చెప్తా అండి, అంటే నోట్ పాయింట్స్ మాదిరి. ఆ 2 నోట్ పాయింట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. నాన్న చూడండి, ఇక్కడ టైప్ ఏ రైస్ ఉంది, ఇక్కడ టైప్ బి రైస్ ఉంది. ఓకేనా? ఈ 2 రైసుల యొక్క కాస్ట్ ఎంత అంటే, ఒకటి 15 రూపీస్ పర్ కేజీ, ఒకటి ఎంత అంటే 20 రూపీస్ పర్ కేజీ అండి. ఓకేనమ్మా? మరి ఇలా రాసుకోవాలి, టైప్ ఏ టైప్ బి. మరి ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాడంట. ఇది ఎంత అంటే ఒక సమ్ ఆఫ్ ది కాస్ట్, ఒక కొంత వాల్యూకి మిక్స్ చేస్తున్నాడు. అయితే మిక్స్ చేసినప్పుడు వచ్చే రేషియో ఎంత అంటే 2:3 అంట. ఎంతమ్మా? 2:3. ఒకసారి చూద్దాం. మీకు మిక్సర్ అండ్ డెలిగేషన్ కాన్సెప్ట్లో ఒక 2 వాల్యూలు గుర్తుపెట్టుకోండి, 2 నోట్ పాయింట్స్. ఫస్ట్ది ఏంటంటే, 2 వాల్యూలకి ఏదైతే కామన్ వాల్యూ ఇస్తాడో ఆ కామన్ వాల్యూని మనం ఎక్కడ పెట్టుకోవాలి అంటే సెంటర్లో పెట్టుకోవాలి. ఎక్కడ? సెంటర్లో. మరి అదే మనం కనుక్కోవాలి కాబట్టి నెక్స్ట్ పాయింట్ చూద్దాం. మీరు ఎప్పుడూ కూడా క్రాస్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. ఏ సబ్ట్రాక్షన్ అన్నా క్రాస్ సబ్ట్రాక్షన్. అది ఎలా చేయాలి? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేసుకోవాలి. ఈ చేసుకునేటప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సెంటర్లో ఉండే వాల్యూ కంటే ఒక వాల్యూ లెస్సర్ అయితే రెండో వాల్యూ 100% గ్రేటర్ అవ్వాలి. సెంటర్లో ఉండే వాల్యూ కంటే ఒక వాల్యూ లెస్సర్ అయితే రెండో వాల్యూ 100% గ్రేటర్ ఉండాలి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఓకేనమ్మా? ఈ 2 నోట్ పాయింట్లతో ఎంటైర్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు ఏం చేయమని చెప్పాను మీకు? క్రాస్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? అది కూడా ఎలా? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ చేయాలి. అంటే 20 నుంచి మనం ఎంత వాల్యూను సబ్ట్రాక్ట్ చేస్తే 18 వస్తుంది, అదే 2 వస్తుందో చూడండి. మీకు 2 ఆప్షన్లు ఉంటాయి, 18, 22. మరి 22 ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, 22లో 20 సబ్ట్రాక్ట్ చేస్తే 2 సరిపోయింది. అదే 18 పెట్టుకున్నాం అనుకోండి, 20 మైనస్ 18 అంటే 2 సరిపోయింది. ఒకవేళ మీరు ఇక్కడ 22 పెట్టారే అనుకోండి ఎగ్జాంపుల్కి, మరి 22 కంటే ఈ వాల్యూ లెస్సరా గ్రేటర్ అండి? లెస్సర్. మరి 22 కంటే ఇంకొక వాల్యూ కూడా ఏముంది? లెస్సరే ఉంది. కానీ మన రూల్స్ ఏంటండి? ఒక వాల్యూ అనేది లెస్సర్ ఉంటే రెండో వాల్యూ అనేది గ్రేటర్ ఉండాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకున్నాం. ఇఫ్ ఇక్కడ 22ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే బోత్ వాల్యూస్ ఆర్ లెస్సర్ దెన్ 22 కదా. సో 22 అనేది మీ ఆన్సర్ కాదు. మీ ఆన్సర్ ఎంత నాన్న? 18 రూపీస్ అనేది మీ ఆన్సర్. సింపుల్. ఇప్పుడు చూడండి, క్రాస్ సబ్ట్రాక్షన్ చేయండి. 20 మైనస్ 18 అంటే 2 సరిపోయింది. 18 మైనస్ 15 అంటే 3 సరిపోయింది. సో ఫస్ట్ వాల్యూ సరిపోదు, ఫస్ట్ పాయింట్ సాటిస్ఫై. మరి సెకండ్ పాయింట్కి చూడండి, క్రాస్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చూడండి, మరి 18 అనేది 20 కంటే లెస్సర్, సో 15 కంటే గ్రేటర్. మీకు ఏం చెప్పాను? సెంటర్లో ఉండే వాల్యూ కంటే ఒక వాల్యూ లెస్సర్ అయినప్పుడు సెంటర్లో ఉండే వాల్యూ కంటే రెండో వాల్యూ అనేది 100% గ్రేటర్ ఉండాలి. సో మీ ఆన్సర్ ఎంతనన్నా? 18. ఓకేనా? నోట్ చేసుకోండి. ఓకే అమ్మ, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మొన్న ఎన్టీపీసీలో 2025లో 2 సెషన్స్లో అడిగిన క్వశ్చన్ అండి ఈ మోడల్. ఒకసారి చూద్దాం. In what ratio must a grocer mix 2 varieties of tea powder worth of 60 kg and 65 kg so that by selling the mixer at 68.20 kg he may gain 10%? చాలా ఇంపార్టెంట్ అండి, చాలా సింపుల్ కూడా, ఏముండదు. ఒకసారి చూడండి సార్, ఒక టైపు ఏ అనుకోండి, ఇంకో టైపు బి అనుకోండి. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎంత అండి? 60 kg. ఓకే. 65 kg. ఓకే. కామన్ వాల్యూ ఎక్కడ పెట్టుకోమని చెప్పాను మీకు? సెంటర్లో పెట్టుకోవాలి. మరి కామన్ వాల్యూ ఏదండి? 68.20.
సో 68.2 పెట్టుకుంటా. సరే ఇదే కామన్ వాల్యూ అని ఎలాగన్నారు, ఇదిగోండి మిక్సర్ అంటే 68.20 కేజీ, మిక్సర్ని 68.2 కేజీకి వేస్తున్నాడు. కానీ ఒకసారి చూడండి సార్, 68.20 అనే ఈ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అనేది ఒరిజినల్ అమౌంట్ కాదు. ఆ అమౌంట్ అనేది ఒరిజినల్ అమౌంట్ కాదు. ఎలా సార్ చెప్పారు అంటే ఒకసారి చూడండి. హీ మే గెయిన్ 10%, అంటే 68.20 రూపీస్కి సెల్ చేయడం వల్ల ఆయనకి 10% ప్రాఫిట్ వస్తుందంట. ఎంత అండి? 10%. కానీ మనం ఇక్కడ ఏ వాల్యూ పెట్టాలి అంటే కాస్ట్ ప్రైస్ మాత్రమే పెట్టాలి. మరి ఇదేంటి సార్ అంటే సెల్లింగ్ ప్రైస్ అంటాడు. మనం ప్రాఫిట్ అండ్ లాస్లో డెప్త్గా మాట్లాడదాం. ఇదేంటండి, గెయిన్తో పాటుగా వచ్చే వాల్యూ ఎంత 68.20, కానీ మనం ఆ వాల్యూ వేయకూడదు, ఇప్పుడు కాస్ట్ ప్రైస్ మాత్రమే వెయ్యాలి. మరి ఎలా అండి, 10% గెయిన్ అన్నాడు అంటే 100కి 10% 110%. మరి 110% అనేది మనకి ఎంత అండి 68.2 రూపీస్ అయితే కాస్ట్ ప్రైస్ అనేది 100% అండి. ఈ 100% వాల్యూ ఎంత? సో 68.2 ఇంటూ 100/110. ఓకేనండి, ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి సార్, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ఫుల్ కూడా మనకి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసామంటే 68.2 దగ్గర స్టార్ట్ చేసినాం, కిందకు వచ్చాం సార్, ఇక్కడ ఏం లేదు, లెఫ్ట్కి వచ్చినాం 100 ఉంది, పైకి పోయినాం 110 ఉంది. ఓకే, సో 0 0 క్యాన్సిల్, 10తో మల్టిపుల్ చేస్తే డెసిమల్ పోతుందండి. 11 1 11 62 జా. సో మీ వాల్యూ ఎంత అండి 62 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్తో కలుపుకుంటే మనకి 68 వచ్చింది. సో మనం ఎప్పుడూ కూడా 68 రూపీస్ అనేది పెట్టకూడదు. ఎందుకు? అది ప్రాఫిట్తో ఇన్క్లూడ్. మనం ఏ వాల్యూ తీసుకోవాలి? కాస్ట్ ప్రైస్ మాత్రమే తీసుకోవాలి. దట్ ఈజ్ 62 రూపీస్. ఓకేనమ్మా, ఇప్పుడు మనకు తెలుసు ఏం చేయాలంటే క్రాస్ సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. సో మీ ఆన్సర్ ఎంత నాన్న? 3:2 అనేది మీ ఆన్సర్. ఓకేనా, చూసుకోండి, 3:2. క్లియర్, రైట్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. హౌ మెనీ కేజీస్ ఆఫ్ షుగర్ కాస్టింగ్ 9 రూపీస్ per kg మస్ట్ బీ మిక్స్డ్ విత్ 27 kgs ఆఫ్ షుగర్ కాస్టింగ్ 7 రూపీస్ per kg సో దట్ దేర్ మే బీ గెయిన్ ఆఫ్ 10% బై సెల్లింగ్ ది మిక్సర్ అట్ 9.24 రూపీస్ per kg. ముందు చేసిన ప్రాబ్లం లాంటిదే అండి, కాస్త మారిందంటే క్వశ్చన్. ఒకసారి చూద్దాం నాన్న. చూడండి, ఇక్కడ 9 రూపీస్ కాస్ట్తో ఉన్నది, నెక్స్ట్ ఏంటండి 7 రూపీస్ కాస్ట్తో ఉన్నది, రెండు. ఓకే, మరి 7 రూపీస్తో షుగరు ఎన్ని కేజీస్ అండి? 27 కేజీస్. ఎంతమ్మా? 27 కేజీస్. మరి ఇది ఎంత అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇది. ఓకేనా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. రైట్, అయితే చూడండి, మరి దేర్ మే బీ గెయిన్ ఆఫ్ 10%, అంటే 9.24 రూపీస్కి సెల్ చేస్తే 10% గెయిన్ వస్తుందంట. అంటే 110% వాల్యూ ఎంత అండి మనకి? 9.24 రూపీస్. మనకు కావాల్సింది ఏంటండి 100% వాల్యూ అనేది ఎంత? సో 9.24 ఇంటూ 100/110. ఓకేనమ్మా, 110. చూద్దాం ఒకసారి. 0కి 0 క్యాన్సిల్, 11తో కట్ చేస్తున్నామా. 11 8 88, 11 4 44, 2 డెసిమల్ కాబట్టి 0.84. అంటే మన ఆన్సర్ ఎంత అండి? 8.4 రూపీస్ అనేది దాని కాస్ట్ ప్రైస్. ఎంత? 8.4 రూపీస్ అనేది దాని కాస్ట్ ప్రైస్ అంటాడు. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలి? క్రాస్ సబ్ట్రాక్షన్ చేసుకోవడమే, సింపుల్. మరి 8.4లో నుంచి 7 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 1.4 రూపీస్. అట్ ది సేమ్ టైం 9 రూపీస్లో నుంచి 8.4 రూపీస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే 0.6 రూపీస్ అనేది ఇవతల వస్తుంది. సో రెండింటికి రేషియో కాబట్టి 2 7s 2 3s. మనకి ఎందుకు ఏం కావాలండి? 9 రూపీస్తో సెల్ చేస్తున్న ఆ షుగర్ ఏదైతే ఉందో దాని కాస్ట్ కావాలి అని అడిగాడు మనకి. సో ఇక్కడ 3 parts వాల్యూ అనేది ఎంతని ఇండికేట్ చేస్తుంది అంటే 27 kgsని ఇండికేట్ చేస్తుంది. మరి 7 parts అనేది ఎంతకి ఇండికేట్ చేస్తుందో చూడండి. 3 9s 27, 7 9s 63. ఎంతండి? 63. మీ ఆన్సర్ ఎంత? 63 kg. ఓకే అమ్మ, కాస్త ఇంపార్టెంట్ మోడల్
గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోవాల్సిన మోడల్ అండి. ఎన్టీపీసీలో కానీ, సీజీఎల్లో కానీ, సిహెచ్ఎస్ఎల్లో కానీ మెయిన్స్ కాన్సెప్ట్లో ఏవైతే అడుగుతున్నాడో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఒకసారి చూద్దాం. 2 vessels contain A and B spirit and water mixed in the ratio 5:2. ఒకసారి డైరెక్ట్గా క్వశ్చనే చేస్తున్నా, ఆన్సర్ చేస్తున్నా, ఒకసారి చూడండి అన్న. ఏ అనే కంటైనర్లో అంట ఏమున్నాయి? వాటరు, స్పిరిట్ ఉంది. ఓకే, స్పిరిట్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో? 5:2. 5:2. మరి బి అనే కంటైనర్లో కూడా ఏముంది? స్పిరిట్ ఉంది, వాటర్ ఉంది. ఏ రేషియోలో? 7:6. అయితే ఈ రెండింటిని కూడా ఒక థర్డ్ బౌల్లో మిక్స్ చేస్తున్నాడు. ఓకేనా? ఆ మిక్స్ చేస్తున్న క్వాంటిటీ ఏదైతే ఉందో అందులో అంట స్పిరిట్, వాటరు ఏ రేషియోలో ఉండాలి అని ఇచ్చాడు నాన్న? 8:5లో ఉండాలట. 8:5లో ఉండాలి అంటే ఈ 2 కంటైనర్లో నుంచి స్పిరిట్, వాటర్ని ఎలా మిక్స్ చేయాలి అని క్వశ్చన్ అడిగాడు. చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దామమ్మా. రెండింటిలో మీరు స్పిరిట్ అయినా తీసుకోండి, వాటర్ కంటెంట్ అయినా తీసుకోండి, మీ ఇష్టమే. నేను స్పిరిట్ కంటెంట్ తీసుకుంటా. ఏదైనా స్పిరిట్ ఎలా చూద్దాం ఒకసారి. ఫస్ట్ బౌల్లో స్పిరిట్ ఎన్ని పార్ట్స్ అండి? 5. ఎన్ని పార్ట్స్ నాన్న? 5. అవుట్ ఆఫ్ ఎన్ని పార్ట్స్ అండి? టోటల్ మిక్సర్ ఎన్ని పార్ట్స్ అంటే 7. మరి సెకండ్ చూడండి, స్పిరిట్ ఎన్ని లెవెల్స్ అండి? 5 పార్ట్స్. మరి టోటల్ ఎంత అండి? 13 పార్ట్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ థర్డ్ కంటైనర్ ఏదైతే ఉందో ఇందులో స్పిరిట్ ఎన్ని పార్ట్స్ అండి? 8 పార్ట్స్. అవుట్ ఆఫ్ 8 ప్లస్ అంటే 13 పార్ట్స్. క్లియరా? సో ఈ 2 ఇండివిజువల్ కంటైనర్స్, ఇది మిక్స్డ్ కంటైనర్, గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే 13కి 7కి ఎల్సిఎం తీయండి. ఎంత అండి? 91. ఎంతమ్మా? 91. ఇదిగోండి కంటైనర్ ఏ, కంటైనర్ బి, ఇక్కడ మిక్స్డ్ కంటైనర్ రాస్తా. మరి 13కి 7కి 13కి ఎల్సిఎం ఎంత అంటే 91. ఎంతమ్మా? 91. 7 13 జా 13 5 జార్ 65. 13 7 జార్ 7 7 జార్ 49. క్లియర్. 13 7 జార్ 7 8 జార్ 56. ఎంత నాన్న? 56. ఇప్పుడు చూద్దాం ఏం చేయమని చెప్పా? క్రాస్ సబ్ట్రాక్షన్ చేయమని చెప్పా. ఎలా? 56 మైనస్ 49 అంటే 7. ఎంతమ్మా? 7. మరి ఇక్కడ చూద్దాం. 65 మైనస్ 56 అంటే మనకి ఎంత ఉంది? ఇక్కడ 5 అంటే 11 ఉంటుంది. సో ఏ రేషియోలో మిక్స్ చేయాలి అంటే 7:11 రేషియోలో మిక్స్ చేస్తే మీకు అల్టిమేట్గా థర్డ్ కంటైనర్ ఏదైతే ఉందో థర్డ్ కంటైనర్లో స్పిరిట్, వాటర్ 8:5 రేషియో. చాలా జాగ్రత్తగా ఈ మోడల్ నోట్ చేసుకోవాలండి. లాస్ట్ ఇయర్ ఎన్టీపీసీలో గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఒక 2-3 పేపర్స్ కానీ మీరు రఫ్గా చూసున్నట్టయితే ఈ మోడల్లో ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఓకే, నోట్ చేసుకోండి. ఓకే అమ్మ, ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి. ఇది కూడా మనకి 2024 బ్యాంకింగ్లో అడిగాడు. ఓకేనన్న, బ్యాంకింగ్లో అడిగాడండి, పీఓలో. ఒకసారి చూద్దాం. ఏ మిల్క్ మ్యాన్ హ్యాస్ 2 కంటైనర్స్ ఆఫ్ మిల్క్. ఓకే, ది ఫస్ట్ కంటైన్స్ 25% ఆఫ్ వాటర్. ఇదిగోండి అన్న, ఫస్ట్ ఇదిగోండి వాటరు, ఇదిగోండి మిల్క్. ఏమన్నాడు జాగ్రత్త చూడు. క్వశ్చన్ చదువుతున్నప్పుడే మనం స్ట్రెచ్చర్ అనేది డ్రా చేసేద్దాం. ది ఫస్ట్ కంటైన్స్ 25% ఆఫ్ వాటర్. ఇదిగోండి 25% ఆఫ్ వాటర్ ఉంటే మనకి రిమైనింగ్ ఏమవుతుందండి? మిల్క్. ఎంత? 75%. క్లియరా? నెక్స్ట్ చూడండి. సెకండ్లో అంట 50% వాటర్ అంట. సారీ, 50%. మరి మిల్క్ ఎంత అండి? మిల్క్ కూడా 50% ఉంటుంది, ఎందుకంటే టోటల్ 100% కాబట్టి. మరి ఈ రెండింటిని మిక్స్ చేస్తే అంట ఆ థర్డ్ కంటైనర్, అంటే మనం మిక్స్ చేస్తే వచ్చే కంటైనర్ అనేది ఏ రేషియోలో అన్నాడు? 3:5 రేషియోలో అన్నాడు. ఓకేనా? మరి ఈ రెండింటికి ఒకసారి రేషియో చూద్దామండి. 25 1 జార్ 25 3 జార్. ఓకే, 50:50 అంటే 1:1. ఓకే, ఇది వాడే ఇచ్చాడు కాబట్టి 3:5. క్లియరా?
మనకి మీ ఇష్టం అండి, మిల్క్ అయినా తీసుకోండి, వాటర్ అయినా తీసుకోండి, మీ ఇష్టమే, ఏం తీసుకున్నా బర్లా. నేను మిల్క్ తీసుకుంటా, ఓకేనా. మరి ఇందులో మిల్క్ ఎన్ని పార్ట్స్ అండి? 3 పార్ట్స్. అవుట్ ఆఫ్ టోటల్ ఎన్ని పార్ట్స్ అండి మిక్సరు? 3+1 అంటే 4. 3+1 అంటే 4. మరి ఇక్కడ మిల్క్ ఎంత అంటే 1 పార్టు, మిక్సర్ అంటే ఎంత అంటే 2 పార్ట్స్, 1+1. ఇక్కడ మిల్క్ ఎన్ని పార్ట్స్ అంటే 5, టోటల్ ఎన్ని పార్ట్స్ అంటే 3+5 అంటే 8. మరి ఇప్పుడు 2కి 4కి 8కి ఎల్సిఎం ఎంత అంటే 8. చూర్స్గానే చెప్పవచ్చు, ఓకేనండి. మరి ఎల్సిఎం ఎంత? 8. ఇక నాన్న కంటైనర్ 1 రాస్తున్నా, ఇక్కడ కంటైనర్ 2 రాస్తున్నా. కంటైనర్ 1లో 4 2s are 8, 2 3s are 6, క్లియర్. మరి 2 4s are 4 1s are 4, 8 8 క్యాన్సిల్ అయిపోతే 5. ఇప్పుడు ఏం చేయమని చెప్పా అండి మీకు? హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 4 అంటే 1, 6 - 5 అంటే 1. మరి ఒకసారి చూడండి సార్, మన క్వశ్చన్ ఏంటి అడిగాడు? షుడ్ హీ మిక్స్డ్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ది కంటైనర్ సో యాజ్ గెట్ టు 12 లీటర్ ఆఫ్ మిక్సర్ అంట. మిక్స్ చేస్తే మనకి ఎన్ని లీటర్స్ వచ్చాయంటే 12 లీటర్స్ వచ్చాయంట. ఎన్ని లీటర్స్ అండి? 12 లీటర్స్ మిక్స్ చేశాడు అన్నాడు. 1+1 అంటే ఎంత? 2 పార్ట్స్. 2 పార్ట్స్ అనేది 12 లీటర్ అయితే ఈచ్ వన్ ఎంత పార్ట్ అవుతుంది అన్నాడు? 2 6s are 1 6s are. సో మీ ఆన్సర్ ఎంతనన్నా? 6 లీటర్. ఎంత? 6 లీటర్. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. కాస్త గ్రాడ్యుయేషన్ లెవెల్కి వెళ్తున్నాం కాబట్టి మీరు కాస్త పేషెన్స్తో నోట్ చేసుకోవాలి, ఓకేనా. నోట్ చేసుకోండి. రైట్ అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేద్దాం. ఏ పర్సన్ ఏ పర్చేజ్డ్ 30 kg ఆఫ్ రైస్. 30 kg ఆఫ్ రైస్. నాన్న ఇలాంటి క్వశ్చన్స్ మనం ఏం చేయాలంటే క్వశ్చన్ చదువుతున్నప్పుడే డేటాని స్కెల్టన్ చేసేసుకుందాం, ఓకేనా. ఏ పర్సన్ ఏ పర్చేజ్డ్ 30 kg ఆఫ్ రైస్ ఎట్ 45 రూపీస్. ఇగోండి 30 kg ఆఫ్ రైస్ ఎంత అండి? 45 రూపీస్ కట, ఓకే. నెక్స్ట్ బి అంట పర్చేజ్డ్ అగైన్ 30 kg ఆఫ్ రైసే అంట, బట్ విత్ డిఫరెంట్ రేట్. ఈ రేట్ ఇవ్వలేదు, ఓకే చూద్దాం. రేట్ ఇవ్వలేదు. దే మిక్స్డ్ ది బోత్ క్వాంటిటీస్ ఆఫ్ రైస్ అండ్ సోల్డ్ దమ్ 57 రూపీస్ పర్ కేజీ, ఎర్నింగ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14%. ముందే చెప్పారండి ప్రాఫిట్ వస్తుంది అంటే ఈ 57 రూపీస్ ఏ వాల్యూ అంటే సెల్లింగ్ ప్రైస్. మనకేం కావాలి? కాస్ట్ ప్రైస్ మాత్రమే కావాలి. సో 114% వాల్యూ మనకి 57 రూపీస్ అయితే 100% వాల్యూ మనకు కావాలి. చూడండి సార్, 114ని ఇంటూ 1/2 చేస్తే 57 వస్తుంది. సో ఇప్పుడు 100ని కూడా ఇంటూ 1/2 చేయండి, 50 రూపీస్. సో 50 రూపీస్ అనేది ఏ వాల్యూ? కాస్ట్ ప్రైస్. ఇదిగోండి 50 రూపీస్. మరి ఇప్పుడు ఏం చేయమని చెప్పా మీకు? జనరల్గా ఇక్కడ 5 పార్ట్స్. ఈ వాల్యూ తెలియాలి అంటే ముందు ఈ వాల్యూ మనకు తెలియాలి, అవునా. ఈ వాల్యూ తెలియాలి అంటే మనకి ఈ వాల్యూ తెలియాలి. కానీ మనకి హింట్ ఒకటి ఇచ్చాడండి. అదేంటి అంటే జాగ్రత్త చూడండి సార్. ఇంతకీ ఆ హింట్ ఏంటంటే ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి 30 kg ఇచ్చాడు. మరి వీటి క్వాంటిటీస్ రేషియో ఎంత అంటే 1:1. ఈ క్వాంటిటీ రేషియో ఎంత అండి? 1:1. నన్ను ఒకసారి చూడండి, ఈ 5 పార్ట్స్ వాల్యూ 1 అయితే మరి ఇక్కడ ఈ 1 పార్ట్ వాల్యూ కూడా ఎంత అవుతుందండి? 5 అవుతుంది. ఉల్టా 1 పార్ట్ వాల్యూ 5 అయితే ఈ 1 పార్ట్ వాల్యూ ఎంతండి? 5. అంటే మీకు ఇక్కడ ఎంత వచ్చింది ఆన్సర్ అంటే 5. మరి ఇక్కడ 45 రావాలా 55 రావాలా? 45 అనుకోండి, 55 - 45 అంటే 5 సరిపోయింది. 55 అనుకోండి, 55 - 50 అంటే 5 సరిపోయింది, రెండు కూడా. కానీ మీరు 45 తీసుకున్నారే అనుకోండి, ఇక్కడ 50 కంటే ఒక వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు రెండో వాల్యూ ఎలా ఉండాలని చెప్పాను? తక్కువ ఉండాలి. మరి 50 కంటే ఒక వాల్యూ తక్కువ ఉంది కాబట్టి రెండో వాల్యూ ఏమవ్వాలి? 100% ఎక్కువ ఉండాలి. మరి 45 తీసుకుంటే 45 అవుతుంది. మరి రెండు కూడా 50 కంటే ఏంటవి? తక్కువ, లెసర్ వెయిట్స్. కాబట్టి మనకి 45 అనేది మీ ఆన్సర్ అవ్వదు. సో మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే 55 అవుతుంది. ఎంతనన్నా 55 రూపీస్ అనేది మీ ఆన్సర్.
ఇప్పుడు చెక్ చేసుకోండి. 55 మైనస్ 50 అంటే 5, 50 మైనస్ 45 అంటే 5. ఇక్కడికి సరిపోయింది కదా. మిడిల్లో ఉండే వాల్యూ కంటే ఒక వాల్యూ లెస్సర్ ఉంటే రెండో వాల్యూ ఏమైంది, గ్రేటర్ అయింది. సో మీ ఆన్సర్ అంతా 55. సింపుల్ కాన్సెప్ట్ నన్న నోట్ చేసుకోండి.